అందరికీ చెప్పారు. ఒక జీవిత చరిత్ర మీరు చూస్తే డిఫరెంట్ ఒక్కొక్క హంతాలుగా ఉంది. ఫస్ట్ ఒక సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో సెలక్షన్ అయ్యి గవర్నమెంట్ ఎంప్లాయీగా, తర్వాత మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏదీ లేకుండా స్టార్ట్ చేసి, అంటే ఒక స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేశారు మొట్టమొదటిగా. తర్వాత సినిమా ఇండస్ట్రీలో అంత పేరు తీసిన తర్వాత ఇంకో హంతం అంటే నెక్స్ట్ ఒక రాజకీయ రంగంలో, అంతేగా రాజకీయ రంగంలో మళ్ళీ సీఎం దాకా చీఫ్ మనం గురించి మాట్లాడేటప్పుడు ఏదో ఒక హంతంలో ఉంటారు మనం కూడా. ఇప్పుడు మీరు కూడా చాలా మంది రాజకీయ నాయకుల్లో ఉంటారు, నెక్స్ట్ మీరేమవుతారు మీకు కూడా తెలియదు. అంటే ఒక డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఒక జీవితాన్ని ఒక డిఫరెంట్ కట్టులాగా హంతాలుగా అనుకుంటే అలా ఉంటుంది. దాన్ని మనం చూసినప్పుడు ఏంటి, దీని నుంచి మనకు వచ్చిన ఉపయోగాలు అంటే ప్రజల కోసం చేసిన సేవలు కానీ మనం గుర్తు చేసుకుంటే, మనం సినిమా రంగం తీసుకోండి. సినిమా రంగంలో చూసినప్పుడు ఇప్పుడు మీరందరూ చెప్పారు, చాలా మంది చెప్పారు రాముడిని చూడలేదు, కృష్ణుడిని చూడలేదు. చాలా మంది రాముడిని కృష్ణుడిని ఆ పాత్రలో చూసి వీళ్ళే రాముడు కృష్ణుడు అనే రకంగా అందరూ కూడా అనుకున్నారు, అలాగా మెప్పించగలిగారు. ఇందులో ఏంటి, ఆ ఇన్వాల్వ్మెంట్ కానీ అది ఆ టైం పీరియడ్ మీ అందరికీ చెప్పారు, ఇప్పుడు కూడా చెప్పారు. ఆ టైం పీరియడ్ ఎలా ఉండేది, సినిమా థియేటర్లు చాలా తక్కువ ఉండేది. అట్లాంటి టైంలో కూడా అందరికీ రీచ్ అవ్వగలరు. అంటే ప్రతి ఒక్కరికి థియేటర్లో చేసిన ఒక ఇదిగా అనుకోవచ్చు, అంటే ఆ పర్ఫార్మెన్స్ అనుకోవచ్చు. ప్రజల్ని రీచ్ అవ్వాలి అనే ఒక హోద కానివ్వండి, ఆ ఒక దానివల్ల అందరికీ రీచ్ అయ్యగలరు. సో ఇందులో ఏంటి, సినిమా రంగంలో మీకు కూడా చాలా మంది ఇప్పుడు సినిమా పేరు చెప్పారు, దానవీర సూరకర్ణ, మళ్ళీ డ్రైవర్ రాముడు ఒకటి ఉంది, మాయాబజార్ 1957లో వచ్చిన మాయాబజార్ నేషనల్ లెవెల్లో మనం చూసినప్పుడు వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సినిమాస్ ఈ రోజు కూడా అంటారు మాయాబజార్. ఇంకా జస్టిస్ చౌదరి ఒక మీకు అందరికీ తెలిసి ఉంటుంది సినిమా. ఇవన్నీ కూడా ఒకటి ఇప్పుడు కూడా చాలా మంది పిల్లలు ఇప్పుడు కూడా చూసినా కూడా ఒక ఆదర్శంగా తీసుకునేలాంటి సినిమా. మాయాబజార్లో కృష్ణుడుగా కానివ్వండి, జస్టిస్ చౌదరిలో పాత్ర కానివ్వండి, ప్రతి ఒక్కరు ఒక పాత్రని మీరు కూడా ఆదర్శంగా తీసుకుంటారు కదండి. చాలా మంది మనం చూడలేదు, ఫస్ట్ అయినప్పుడు ఒక పాత్ర ఒక చూస్తే మళ్ళీ సీఎం గా అయినప్పుడు, చీఫ్ మినిస్టర్ అయినప్పుడు చేసింది మన జిల్లా నుంచి హిందూపురం నుంచి ఎమ్మెల్యే అయినప్పుడు మనకి వచ్చింది, శాసనసభ్యులుగా హిందూపురం. ఈ ఒక అంటే సత్యసాయి జిల్లా ఒక కాంట్రిబ్యూషన్ కూడా ఉంది ఇందులో. మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు మీ అందరికీ తెలుసు, 2 రూపాయల బియ్యం కానివ్వండి, హౌసింగ్, మళ్ళీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హాస్టల్స్, గురుకులం స్కూల్స్, మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్, ఉమెన్ మహిళలకి ఆస్తుల్లో భాగం, ఇవన్నీ కూడా మనకి ఒక పొలిటీషియన్ గా కాకుండా పొలిటీషియన్ గా సక్సెస్ఫుల్ అయినా కూడా ఒక అడ్మినిస్ట్రేషన్ గా ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఒక మండల వ్యవస్థ, ఇవన్నీ కూడా జనాలకి చేరుకోవాలని ఒక మండల వ్యవస్థ, ఇవన్నీ తీసుకొచ్చిన ఒక ఘనత ఎన్టీఆర్ గారికి చేరుతుందని చెప్తూ, వాళ్ళ ఆదర్శం అనేది మనకి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఆదర్శం అనేది చాలా వరకు మన పిల్లలకి చాలా వరకు సినిమాల ద్వారా చాలా వరకు చెప్పిన విషయాలు ఉన్నాయి. ఇప్పుడు నాకన్నా ముందు దానవేశ్వర గారి నుంచి ఆ డైలాగ్ చెప్పారు హెచ్టి గారు, మనం అది తీసుకెళ్ళాలి. కులం గురించి దీన్ని మనం ఇప్పుడు కూడా మన సొసైటీకి తీసుకెళ్ళాలి, అప్పుడే చెప్పారు, దాన్ని ఇప్పుడు కూడా మనం తీసుకెళ్ళచ్చు. దీని నుంచి సొసైటీకి కూడా ఒక మెసేజ్ ఉంది. దీన్ని మనం అందరూ ఒక పాటిస్తూ మనం ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది.